సరే వెళ్ళు. ముందుకు పదండి. మహమ్మద్ అజారుద్దీన్. నువ్వు క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్వా? ఎందుకు కాకూడదు? బ్యాటు బాల్ ఇచ్చి చూడు, 3 ఓవర్లో సెంచరీ చేస్తా. ఓటివ్వండి. ఏమండి ఓటు ఇవ్వమంటారా? మేమిద్దరం అండర్స్టాండింగ్కి వచ్చాం, పర్లేదు ఇవ్వండి. శ్రీదేవి. నువ్వు సినిమా యాక్టర్ శ్రీదేవి. నటన్నాక ఒకే గెటప్ లో ఉంటారా? ప్రస్తుతం ఈ గెటప్ లో ఉన్నా. ఓటివ్వండి. ఈ ఓట్లేంటో, ఈ ఎలక్షన్లు ఏంటో. మిస్టర్ రాజు, ఓటర్ల మీద ఏంటి దౌర్జన్యం? ఓటర్లు కాదు సార్, రౌడీ షీటర్స్. నిన్ను స్టేషన్ లోనే ఉండమన్నా కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొన్ని పోలీసు కుక్కలు ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడి గూండాలకి మచ్చికయ్యాయి. చెప్పు దెబ్బలతో ఆ కుక్కల్ని దారికి తెమ్మని ఎలక్షన్ ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ మీద నన్ను ఇక్కడ పోస్ట్ చేశారు. ఆర్డర్స్ ఉన్నాయా? ఇవిగో ఆర్డర్స్. ఇట్స్ ఆల్ రైట్. उल्लू के पट्टे, सुअर के बच्चे, ये पुलिस और गुंडे दोनों भी चोर है. ఎందుకు వాళ్ళని కొడుతున్నావు? ఎందుకు కొట్టారు? ఎస్ఐ సీతారామరాజు మన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కాల్ చంపాడు. కుమార్ కుమార్ సిఐ డిఎస్పీ శ్రీను గారితో చేతులు కలిపి మన ఎస్ఐ సీతారామరాజు గారిని మర్డర్ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు. రామరాజు గారిని అన్యాయంగా కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కుమార్, సిటీలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా నీలాంటి గూండాలను అరెస్ట్ చేస్తున్నావు. నిన్ను సస్పెండ్ చేశాం. నీ మీద మర్డర్ కేసు బుక్ చేయరు. గుడ్ మార్నింగ్ సీతారామరాజు. హౌ ఆర్ యూ? చెప్పింది వీడే. నీకేమైనా పిచ్చి పెట్టిందా? డాక్టర్ని పట్టుకుని హంతకుడు అంటావా? ఒక్కసారి ఈ సంఖ్యలు తీసి చూడండి రా, వాడు డాక్టర్ యాక్టర్ నిరూపిస్తాను. రిలాక్స్ సీతారామరాజు, రిలాక్స్. యు ఆర్ 100% మిస్టేకన్. 10 ఏళ్ల నుంచి ఇదే ఆసుపత్రిలో చీఫ్ సర్జన్ గా పనిచేస్తున్నాను. ప్రాణాలు పోసేవాడినే గాని తీసేవాడిని గాని. కుట్ర చేసి నన్ను హత్య కేసులో ఇరికించారు. మోసంతో నన్ను నేరస్తుడిగా ఈ న్యాయస్థానంలో నిలబెట్టారు. ప్లాట్ఫామ్ గాళ్లు కొంతమంది డిపార్ట్మెంట్ లో చేరి నా సిన్సియారిటీని తట్టుకోలేక ఒక క్రిమినల్ తో హత్యలు చేయించి నన్ను హంతకుణ్ణి చేశారు సార్. ఆ క్రిమినల్ ఎవరో కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ జీవరత్నం. స్టేషన్ లో చంపింది వాడే. డాక్టర్ హోదాలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చింది వాడే. డాక్టర్ జీవరత్నం గారిని కోర్టులో హాజరుపరచండి.
గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు జీవరత్నం అన్న పేరున్న డాక్టరే లేడు సార్. వీడు ఎస్ఐ ఏంటి సార్? హంతకుడు వీడే సార్. హత్యలు చేసింది హాస్పిటల్లో డాక్టర్ అన్నావు కదయ్యా? అవును సార్. పోలీస్ స్టేషన్ లో పిచ్చివాడు, హాస్పిటల్లో డాక్టరు, వీడు ముగ్గురు ఒక్కరే సార్. అంటే ముగ్గురు మనగాళ్ళ సినిమాలో చిరంజీవిలాగా నాది త్రిబుల్ రోల్ అన్నమాట. న్యాయస్థానాన్ని రంగస్థలాన్ని చేశారు సార్. వీడికి మేకప్ వేసేవాడొకడు, వీడితో రిహార్సల్స్ చేయించేవాడొకడు, వీడితో నాటకాలు ఆడించేవాడొకడు. ఏ వేషం కావాలన్నా ఆ వేషం వేయగలడు. కావాలంటే మీ వేషం కూడా వేసి జనాన్ని మెస్మరైజ్ చేయగలడు సార్. మెస్మరిజం చేయడానికి, హిప్నటిజం చేయడానికి నేను పిసి సర్కార్నో బివి పట్టాభిరామ్నో కాదు, సబ్ ఇన్స్పెక్టర్ని. సార్ 3 ఏళ్లు కరీంనగర్లో ఎస్ఐగా పనిచేసి ట్రాన్స్ఫర్ మీద ఇవాళ సిటీకి వచ్చాను. నా పేరు టి ప్రభాకర్. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ కార్డ్. చేసిన నేరాలకు ఉరిశిక్ష పడుతుందన్న భయంతో పిచ్చివాళ్లాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. సెల్లో ఉన్న వాళ్ళని సీతారామరాజు షూట్ చేయడం నాకు కళ్ళారు చూసాను సార్. అతన్ని కస్టడీలోకి తీసుకుని రిమాండ్కి పంపించు. ఎస్ఐ సీతారామరాజు హంతకుడు అని మెయిన్ హెడ్డింగ్ పెట్టి మార్నింగ్ ఎడిషన్ ప్రింట్ చేయి. ప్రింట్ చేయకపోతే చచ్చేది నువ్వు కాదే, పోలీస్ స్టేషన్ లో ఉన్న నీ ముద్దుల మొగుడు. విడసేట్ వాడిని లేపేసాయి. చేయకండి, నేను ప్రింట్ చేస్తాను. బ్లడ్ వస్తుంది, తుడుచుకో. నా తమ్ముడిని స్టేషన్కి మరీ కొట్టావు కదరా, నీ పెళ్ళాన్ని ఇప్పుడు వీధులన్నీ తిప్పొదిలేస్తాం. దమ్ముంటే కాపాడుకో.
ఏమండి?